రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు ధ్యానించుకుందాం. బోధలో గుడ్డివారి గురించి. బోధ చేస్తుంటారు కానీ చాలామంది ఆ బోధలో అందులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇతరులకు బోధిస్తూ అవి నాకు కాదు వినేవాడికి అనుకుంటుంటారు. ఇలాంటి వారి గురించే దేవుడి మాటను వ్రాయించాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు ధ్యానించుకుందాం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడు అయ్యుండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? ఈ మాటల యొక్క సారాంశాన్ని గ్రహించినట్లయితే బోధించే ఏ వ్యక్తి అయినా బోధలో స్థిరంగా ఉండాలి. ఇతరులకి అబద్ధం ఆడొద్దని చెబుతూ అబద్ధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తే ఉపయోగం లేదు. నువ్వు సువార్థికుడు అయినా, బోధించే వ్యక్తి సువార్థికుడిగా, ప్రవక్తగా లేదా సంఘ కాపరిగా ఇలా ఆయా స్థానాల్లో ఉండి బోధిస్తున్నా మన యొక్క నడవడికలో, జీవితంలో, వారి యొక్క జీవితంలో నడవడికలో అబద్ధాలకి పెద్దపీట వేసుకున్నట్లయితే ఆ బోధ నిష్ఫలము, ఉపయోగం ఏమి లేదు. ఎందుకనంటే బోధించే వ్యక్తి స్థిరంగా లేకపోతే వినేవాడు ఎలా స్థిరంగా ఉంటాడు? బోధించేవాడే దేవుని యందు భయభక్తులు లేకపోతే వినేవాడు ఎలా స్థిరపడగలడు? ఈ యొక్క సారాంశాన్ని గ్రహించాలి. నేను బోధక స్థానంలో ఉన్నాను, నాకు ఎవరు అబద్ధం చెప్పకూడదు అనే మాట నీకు గుర్తుకొస్తున్నప్పుడు నువ్వు ఎదుటివానికి అబద్ధాలు చెప్పకుండా ఉంటున్నావు అనే విషయం వారికి గుర్తుకు రావాలి. బోధక స్థానంలో ఉండే నేను బోధకుడిని, దేవుని స్థానంలో ఉన్నవాడిని, దైవ సందేశాలు ఇచ్చేవాడిని, నాకే అబద్ధం చెబితే అట్ట అని బోధకులు అంటుంటే ఆ బోధకులు ఎలా ఉండాలంటే ఎదుటి వారికి కూడా వారు అలా ఉండాలి. ఇతరులకు అబద్ధాలు చెప్పేవాళ్ళుగా ఉండకూడదు, నిజాలే చెప్పాలి బోధకులు. అందుకే అంటున్నాడు, నేను గుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? కాబట్టి ఎవరైతే బుద్ధిహీనులుగా ఉన్నారో, ఎవరైతే అంధకారంలో ఉన్నారో, చీకట్లో ఉన్నారో ఆ బుద్ధిహీనులకు శిక్షణ ఇస్తాను, శిక్షిస్తాను, సరిచేస్తాను. అంధకారంలో ఉన్నవారికి అనగా చీకట్లో ఉండేవారికి వెలుగును చూపిస్తాను అని ఉపాధ్యాయుడు స్థానంలోకి వచ్చి నిలబడిన ఈ బోధకుడు ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించి నీవు దొంగిలదవా? ఇతరులకు దొంగతనం చేయొద్దని చెబుతూ దొంగతనం చేసేవారిగా మారిపోతూ ఉంటారు చాలామంది. అలా వద్దు. చెయ్యొద్దని చెబుతూ మనం చేస్తే, ఆ స్థానంలో ఉండేవాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళకి అవమానం, దేవుని నామం దూషించబడుతుంది. దీని యొక్క సారాంశం. తర్వాత ఇంకా ఏమంటున్నాడు, వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? గ్రహించాలి. వ్యభిచారం చేయొద్దని నోటి మాట చెబితే కాదు, హృదయంలో ఆ మనస్తత్వం చెప్పేవాడు తీసేసుకోవాలి. ఎక్కడ పరిచర్య మొదలు పెడితే అక్కడ అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ, ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో అబద్ధాలు చెప్పుకుంటూ, నిజాలు అసలు ఉండవు చాలామందికి. అసలు 100కి 100 అబద్ధాలే చదువుతుంటారు. అబద్ధాల మీదనే జీవితం కొనసాగుతుంది. చచ్చిపోయి నరకానికి వెళ్తారండి వీళ్ళందరూ. వాళ్ళు ఎంత గొప్ప సంఘ కాపరైనా అబద్ధాల మీద పునాది కట్టుకొని జీవితాన్ని కొనసాగిస్తే రాసుకోండి పక్కన, వాడి బతుకంతా అబద్ధాలే ఉంటే చచ్చిపోయినాక నరకమే. యేసుప్రభువే ఇస్తాడు స్వయంగా నరకం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదువుకోండి, ఏమని రాశాడు చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనాలు ఒకసారి చూడండి. అక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం.
కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందరు. ఏమంటున్నాడు? అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నరకంలో ఉంటాడు. బోధ చేసేవాడే 100% అబద్ధాలు ఆడితే నరకమే ఇస్తానని స్వయంగా యేసుప్రభు చెబుతుంటే, ఇప్పుడైనా బోధ చేసేవాడు ముందు మార్చుకోవాలి అబద్ధాలు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు గ్రహించండి. ఇతరులకు బోధించడమే కాదు, మనం ఆ బోధలో మనం స్థిరంగా ఉండాలి, ఎదుటి వారికి బోధించాలి. అప్పుడు అది ఫలిస్తూ ఉందనే విషయాన్ని, సత్ఫలాలు ఇస్తుందనే విషయాన్ని మీరు గ్రహించాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.